గనక ఒకవైపు ఉష్ణోగ్రతల తీవ్రత, మరోవైపు అకాల వర్షాలు దెబ్బతీస్తూ ఉన్నాయి. దీంతో అసలు ప్రజలు వాతావరణ మార్పులేంటి అన్నది ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం కేరళ, తమిళనాడు మీదుగా తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ద్రోణి ఆవర్తనం కొనసాగుతూ ఉన్నాయి. వీటి ప్రభావంతో దాదాపుగా దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే ఉత్తర కోస్తాలో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని ఇటు వాతావరణ నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే మరొక 4 రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే హ్యూమిడిటీ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఉక్కపోత వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కూడా దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు ఏకకాలంలో గత కొంతకాలం నుంచి కూడా నమోదవుతూ వస్తున్నాయి. అయితే నెల్లూరు, అన్నమయ్య ఈ జిల్లాల్లో, కడప ఈ జిల్లాల్లో అయితే కనుక ఉష్ణోగ్రతల తీవ్రత అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే కాస్త ఉష్ణోగ్రతలు కొంత 1-2 డిగ్రీలు తగ్గుముఖం పట్టి కొద్దిగా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మరొక 2 రోజుల తర్వాత ఇక్కడ కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో అనేది ప్రారంభం కాబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం లానినో సీజన్ అయితే ముగిసింది. ఎల్నినో సీజన్ కనుక ప్రారంభమైతే అంటే ప్రతి 7 ఏళ్ల నుంచి, అంటే 2 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు ఒకసారి ఎల్నినో అన్నది వస్తూ ఉంటుంది. ఆ సీజనల్ దీంట్లో కనుక సైక్లింగ్లో కనుక చూసుకుంటే కనుక ఈసారి ఎల్నినో అనేది ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎల్నినో ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయితే కనుక ఎక్కువగా వర్షాలు కురవకపోవడం, అలాగే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉంటాయి అన్నది చెప్తూ ఉన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో వస్తే కనుక భారత ఉపఖండంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది, కరువు పరిస్థితులు ఉంటాయి అన్నది మొదటి నుంచి కూడా ఒక సైక్లింగ్ అయితే ఉంది. అందులో భాగంగా ఈ ఏడాది ఎల్నినో కనుక స్టార్ట్ అయితే ఇక్కడ వర్షాభావం పరిస్థితులు ఏర్పడతాయి, వర్షాల తీవ్రత తగ్గుతుంది అన్నది అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కోసారి అది అనుకూలంగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ లెక్కన కనుక వాతావరణంలో మార్పులు వస్తాయి కనుక ఈసారి ముందుగానే ఋతుపవనాలు పలకరించే అవకాశం ఉంటుంది. అయితే ఆ మేరకు మనం చూసుకుంటే కనుక ఈ నెల 14, 15, 16 తేదీల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని మరి ఋతుపవనాలు తాకే అవకాశం కూడా ఉందన్నది మరొక రిపోర్ట్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి ముందుగా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నది మాత్రం తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ సీజనల్ మనం వాతావరణ పరిస్థితులు కనుక గమనిస్తే కనుక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పడుతుంటే దక్షిణ కోస్తాలో ఎండల తీవ్రత అయితే మాత్రం కొనసాగుతుంది. లాంగ్ సమ్మర్ ఉండే అవకాశం ఉంది. మే నెలలో ఈ విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ కూడా అసాధారణమైన పరిస్థితులు మాత్రం కాదు అనేది వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.